మీరు ఇటు ఒకవైపు దేశంలో రాష్ట్రంలో ఒక చర్చ, దేశంలో మాత్రం కాంగ్రెస్ కులగణన చేస్తుందని, రాష్ట్రంలో కులగణన స్టార్ట్ అయింది. దీని ఇంపాక్ట్ సౌత్పై ఉంటుందా? ఈ దేశంలో కులగణన చేయాలని చెప్పేసి 1920లోనే నిర్ణయం జరిగింది. 1920లో నిర్ణయాన్ని వ్యతిరేకించింది కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా, నిన్న మొన్న ఎన్నికల వరకు కూడా, నెహ్రూ నుండి మొదలుకుంటే ఇప్పటి వరకు మొన్నటి రాహుల్ గాంధీ వరకు, ఇప్పుడు రాహుల్ గాంధీ అంటే కులగణన కావాలంటాను, కానీ వీళ్ళంతా వ్యతిరేకించిన వాళ్ళే కదా. వాళ్ళ తాత, వాళ్ళ అమ్మమ్మ, నాయనమ్మ, వాళ్ళ నాన్న, వీళ్ళందరూ వ్యతిరేకించిన వాళ్ళే కులగణనను. ఈ దేశంలో కులగణనకు బీసీ ఎస్టీ ఎస్టీలకు మొదటి ద్రోహం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కులగణన చేస్తాం, ఏదో చేస్తామని చెప్పేస్తే బీహార్లో జరిగింది, హైకోర్టు కొట్టేసింది. ఎందుకు కొట్టేసింది? రాహుల్ గాంధీ చెప్పట్లేదు ఎందుకు కొట్టేసింది. ఇప్పుడు 50% ఒకవైపు సామాజిక రిజర్వేషన్లు దాటద్దని చెప్పి వాళ్ళ అక్కడ సుప్రీంకోర్టులో ఉన్న అగ్రవర్ణాలు వీళ్ళ సేమ్ రాహుల్ గాంధీ బ్రాహ్మణులే వాళ్ళ నిబంధన పెట్టినరు. మరి ఇంతకాలం ఈ దేశాన్ని పరిపాలించిన రాహుల్ గాంధీ వాళ్ళు పార్లమెంట్లో ఎందుకు చట్టం చేయాలి 50% సీలింగ్ ఎత్తేయమని? 1920లోనే మండల్ కమిషన్ వచ్చింది కదా. 1920లోనే మండల్ కమిషన్ అమలు చేయమన్నది. మోర్ దాన్ 50% రిజర్వేషన్ బీసీలకు ఇవ్వమన్నది. ఎందుకు ఇవ్వలేదు? వీపీ సింగ్ మాత్రమే ఎందుకు రిజర్వేషన్ అమలు చేశాడు? కాంగ్రెస్ ఎందుకు చేయలేదు? అంటే కాంగ్రెస్ మొట్టమొదటిసారిగా బీసీల వ్యతిరేక పార్టీ కాబట్టి వాళ్ళు చేసి కులగణన ఒక ఫోర్స్. నువ్వు ఎంపీ సీట్లు ఎందుకు ఇవ్వలేదు? ఎమ్మెల్యే సీట్లలో ఎందుకు ఇవ్వలేదు బీసీలకి? అట్లాగే మంత్రివర్గంలో ఎందుకు ఇవ్వలేదు నువ్వు బీసీలకి? కార్పొరేషన్ చైర్మన్లో ఎందుకు ఇవ్వలేదు? ఇవన్నీ ఏమి ఇవ్వకుండా కులగణన అనగానే బీసీలందరికీ వాటా వచ్చేస్తుందా? 42% వాటా వస్తే 42% కాదు 52% ఉన్నామని సమగ్ర కుటుంబ సర్వే చెప్పింది. 52% ఈ వాళ్ళకు 42% ఏంది? దాన్ని పార్లమెంట్లో చట్టం తీసుకురా, అమెండ్మెంట్ అయితేనే నిలబడుతుంది. అది పార్లమెంట్లో వాళ్ళకు పెరిగిన రిజర్వేషన్లు పార్లమెంట్లో అమెండ్మెంట్ అయితే తప్ప వీళ్ళకు చట్టం నిలబడదు. నువ్వు చేసే ప్రతి చట్టము, అసెంబ్లీలో చేసే ప్రతి చట్టం పార్లమెంట్లో రేపు మోడీతో చేపి, నీకు దమ్ముంటే బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు ఇప్పి, నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీ తీర్మానం చేసి పంపు పార్లమెంట్కి. దానికి 9th షెడ్యూల్లో పెట్టి రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే, రాహుల్ గాంధీకి చిత్తశుద్ధి ఉంటే 9th షెడ్యూల్లో స్టాలిన్ ఎట్లయితే పెట్టారో, డిఎంకే ఎట్లయితే 9th షెడ్యూల్లో పెట్టిందో పెంచిన రిజర్వేషన్ అక్కడ 69% ఉన్నాయి కదా. ఎవరు క్వశ్చన్ చేయలేకపోతున్నారు కదా. ఎందుకు? అక్కడ 9th షెడ్యూల్లో ఉంది కాబట్టి చేయలేకపోతున్నారు. ఇక్కడ కూడా పెట్టండి, పెంచండి. మీరు జనాభా దామాష పద్ధతిలో ఎస్సీలకు పెంచండి, ఎస్టీలకు పెంచండి, బీసీలకు పెంచండి, అన్ని వర్గాలకు రిజర్వేషన్లు పెంచి 9th షెడ్యూల్లో పెంచండి. అప్పుడే మేము మిమ్మల్ని నమ్ముతాం. ఇది కేవలం ఒక రాజకీయ డ్రామాగా మాత్రం దీన్ని చూడడానికి వీల్లేదు. జీవితంలో నిజంగా ఎవరి జనాభా ఎంతో వారికంత వాటా రావడాన్ని అయితే నేను స్వాగతిస్తాను. అది విద్య, అది రాజకీయ రంగంలో, వైద్య రంగంలో, విద్యారంగంలో, అన్ని రంగంలో రావాలని కోరుకుంటున్నాను. జేఏసీ ఏర్పాటు చేశారు. ప్రధానంగా దక్షిణాదిపై ఉత్తరాది ఒక వివక్ష చూపిస్తుంది. ఎలాంటి అంశాల మీద చూపిస్తుంది? అసలు ఇంతగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేయడానికి కారణం ఏంటి? ప్రధాన కారణం ఏంటంటే, ఇవాళ హైదరాబాద్ను దేశానికి 2వ రాజధాని చేయమని చెప్పి 1955లోనే మొదటి ఫజల్ అలీ కమిషన్కి బాబాసాహెబ్ అంబేద్కర్ లేఖ రాశాడు. మీరు ఇంతవరకు పార్లమెంట్లో ఎందుకు దాని గురించి చర్చ చేయట్లేదు? బీజేపీ అధికారంలోకి వచ్చినా, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా మీరు ఉత్తరాది పార్టీలలో వచ్చారు. మీరు ఎందుకు దాని మీద చర్చ పెట్టట్లేదు? దక్షిణాదిలో ఉన్న ప్రాంతీయ పార్టీలు ఎందుకు సైలెంట్గా ఉన్నాయి? కిషన్ రెడ్డి ఈ విషయంలో సైలెంట్గా ఎందుకున్నాడు? రేవంత్ రెడ్డి ఈ విషయంలో సైలెంట్గా ఎందుకున్నాడు? అలాగే బండి సంజయ్ అన్ని మాటలు మాట్లాడుతున్న బండి సంజయ్ కూడా ఇవాళ హైదరాబాద్ను దేశానికి 2వ రాజధానిగా చేయమని ఎన్నడన్నా పార్లమెంట్లో మాట్లాడిందా? కేంద్ర మంత్రి స్థాయిలో ఉండి కూడా ఎందుకు మాట్లాడలేదు? మీకు ఆ దమ్ము ఉందా? అంటున్నా. మీకు లేదు కాబట్టి ఆ దమ్మును తీసుకొచ్చే దానికే డీజాక్ ఏర్పడ్డది. అలాగే దక్షిణాదికి సుప్రీంకోర్టు బెంచ్ కావాలని చెప్పేసి లా కమిషన్ రిపోర్టు 2010లోనే ఇచ్చింది. పార్లమెంటరీ కమిటీలు ఇచ్చినాయి. మీరు ఇంతవరకు దాని మీద ఎందుకు మాట్లాడట్లేదు? ఇంతవరకు బండి సంజయ్ కానీ, లేదంటే దక్షిణాదిలో ఉన్న ఎంపీలు కానీ, మీరు ఏ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు కానీ, బీజేపీ ఎంపీలు కానీ, లేదా గతంలో బీఆర్ఎస్ ఎంపీలు కానీ మీరు ఎందుకు పార్లమెంట్లో ఈ అంశాలను లేవనెత్తలేదు? మీకు లేవనెత్తే దమ్ము లేదు కాబట్టి ఇక్కడ ఒక రాజకీయ నిర్ణయాలు ఏర్పాటు కావాల్సిన అవసరం ఉంది. ఈ జాకు రేపు ఈ అంశాలను పార్లమెంట్లో లేవనెత్తడానికి ఒక ఉద్యమాన్ని ఎట్లయితే టీ జాకు ఈ తెలంగాణ అస్తిత్వం కోసం కొట్లాడిందో, మేము దక్షిణాది అస్తిత్వం కోసం కొట్లాడడానికి ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ మీరు హైడ్రా తీసుకొచ్చారు, బాగానే ఉంది. మరి హైడ్రా కంటే కావాల్సింది ఇక్కడ ప్రపంచ నగరమైన హైదరాబాద్కు దేశం 2వ రాజధాని. ఈ పేదల యొక్క వాళ్ళకి ఇల్లు కావాలి, ఈ పేదలకు భూములు కావాలి, ఈ పేదలకు ఉద్యోగాలు కావాలి, ఉపాధి అవకాశాలు కావాలి. వాళ్ళకి ఏమి ఇస్తున్నావు? నువ్వు రాత్రే ఇల్లు కూలగొట్టేస్తున్నావు, రాత్రే వాళ్ళని రోడ్డు మీద పడేస్తున్నావు. అదా అని ఒక విధానం. మా డీజాక్ దీనికి వ్యతిరేకం.
డీజాక్ ఏం చెప్తుందంటే హైదరాబాద్కు ప్రపంచ నగర హోదా రావాలంటే ఈ దేశ రెండవ రాజధానిగా ఏర్పడాలి. అప్పుడు బడ్జెట్ పెరుగుతుంది. బడ్జెట్ పెరిగితే మొత్తం హైదరాబాద్ను అభివృద్ధి చేయొచ్చు. హైదరాబాద్లో మొత్తం ఆల్ ఇన్స్టిట్యూషన్స్కి మనము ఇవాళ 65 సంవత్సరాలు ఉద్యోగస్తులకు వాళ్ళ వయసు పెరుగుతుంది. అంతేకాకుండా హైదరాబాద్ భూమి వాల్యూ పెరుగుతుంది. హైదరాబాద్లో ప్రభుత్వ ఉద్యోగాలు 10 లక్షల ఉద్యోగాలు వస్తాయి. హైదరాబాద్ సెకండ్ క్యాపిటల్ అయితే ఇట్లా హైదరాబాద్లో ప్రైవేటు ఉద్యోగాలు దాదాపు ఒక 20 లక్షల ఉద్యోగాలు వస్తాయి. మరి నీకు తెలంగాణ వస్తాయి, ఇవన్నీ ఏం రాలేదు కదా. కానీ హైదరాబాద్ సెకండ్ క్యాపిటల్ అయితే ఇవన్నీ వస్తాయి. కాబట్టి తెలంగాణ రావడం కంటే కూడా హైదరాబాద్ సెకండ్ క్యాపిటల్ కావడం అనేది చాలా వెరీ వెరీ కీలకమైన విషయం. కేంద్ర శాఖలన్నీ ఇక్కడికి వస్తాయి. పార్లమెంట్ 6 నెలలు అక్కడ నడిస్తే పార్లమెంటు 6 నెలలు ఇక్కడ నడుస్తుంది. అప్పుడు హైదరాబాద్ యొక్క మొత్తం అక్కడున్న ఢిల్లీ పవర్ అంతా కూడా హైదరాబాద్ షిఫ్ట్ అవుతుంది. మరి దానివల్ల హైదరాబాద్ అస్తిత్వం పెరుగుతుందా లేదా? దానివల్ల ఇక్కడున్న సుప్రీంకోర్టు వస్తాయి లాయర్లంతా సుప్రీంకోర్టు లాయర్లు అవుతారా లేదా? ఇక్కడున్న వాళ్ళు ఉద్యోగస్తులకు 65 సంవత్సరాలు పెరుగుతుందా లేదా? జీతాలు పెరుగుతాయా లేవా? ఆర్థికంగా అభివృద్ధి అవుతుందా లేదా? మొత్తం ఇప్పుడు 170 కిలోమీటర్లు మాత్రమే హైదరాబాద్ విస్తరించింది. 150 కిలోమీటర్లు విస్తరిస్తుంది రేపు సెకండ్ క్యాపిటల్ అయితే. మరి ఇదంతా లావాలే కదా. మరి ఇవన్నీ ఎందుకు సాధించలేకపోతున్నారు మీరు? ఇవన్నీ ఎందుకు మాట్లాడతలేరు మీరు? కాబట్టి వీటన్నిటిని మాట్లాడాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ డీజాకు వాడి గురించి కొట్లాడుతుంది.